రజాకార్లు వీళ్లకి అస్సలు అబద్ధం చెప్పకూడదు. వీళ్ల నమ్మకాన్ని కోల్పోవడం చాలా ప్రమాదకరం. వీళ్లకి ఇచ్చిన మాట తప్పడం ఇంకా ప్రమాదకరం. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే వీళ్ల చరిత్ర. వీళ్ల గురించి చాలామందికి తెలియదు. వీళ్ల చరిత్ర ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ రోజుకి వీళ్ల గురించి మాట్లాడుకుంటే హైదరాబాదులో కొంతమంది ప్రజలు చాలా భయపడతారు. వీళ్ల చరిత్ర చాలామందికి తెలియదు. ఆ చరిత్రలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలలో ఈ సంఘటన కూడా ఒకటి. స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో చాలా హత్యలు జరిగాయి. 1947లో భారత్ పాకిస్తాన్ రెండూ విడిపోయాయి. ఆ సమయంలో చాలా హత్యలు చేశారు. ఈ రోజుకి చాలామంది వాటిని మర్చిపోలేకపోతున్నారు. కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత 1948లో ఈ హత్యలు జరిగాయి. ఇందులో దాదాపు 40,000 కంటే ఎక్కువ మంది ప్రజలు చనిపోయారు. ఎంతమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారో ఎవరికీ తెలియదు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఈ హత్యలు చేయడానికి అనుమతి ఇచ్చిందెవరు అని మీరందరూ ఆలోచిస్తూ ఉండవచ్చు. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ హత్యలు చేయడానికి అనుమతించింది రజాకార్లు. స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశాన్ని 562 రాచరిక రాష్ట్రాలుగా విభజించారు. వీటిలో 559 రాష్ట్రాలు భారత్లోనే ఉన్నాయి. కానీ కాశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ ఇంకా స్వతంత్రంగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకి కాశ్మీర్, జూనాగఢ్ భారత్లో కలిసిపోయాయి. కానీ హైదరాబాద్ మాత్రం అలానే ఉండిపోయింది. కానీ 1948లో జూనాగఢ్ని చివరిగా పరిపాలించిన రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇతను హైదరాబాద్ని పాకిస్తాన్లో కలపమని ఆదేశించాడు. మీలో చాలామంది ఆ కాలంలో నిజాంకి భారతదేశానికి మధ్య వివాదం జరిగిందని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయమేంటంటే ఆ కాలంలో రజాకార్లకి భారతదేశానికి మధ్య వివాదం జరిగింది. ఈ రజాకారులే హైదరాబాదులో చాలా హత్యలు చేశారు. కానీ అసలు ఈ రజాకార్లు ఎవరు? అసలు వీళ్లు హైదరాబాదులో ఎలా హత్యలు చేశారు? ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ రజాకార్ల గురించి క్లియర్గా చెప్తాను. వాళ్ల గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. రజాకారులు ఎవరు? 20వ శతాబ్దం నుంచి హైదరాబాద్ చాలా డెవలప్ అవుతూ వచ్చింది. 1926లో మహమ్మద్ నవాజ్ ఖాన్ అనే ఒక హైదరాబాదీ అధికారి ఏఐఎంఐఎంని స్థాపించాడు. కానీ కొన్ని రోజులకే ఇది చాలా బలమైన సంఘంగా మారింది. దీని ముఖ్య ఉద్దేశం హైదరాబాద్లో ఉన్న ముస్లింలను, హిందువులను వేరు చేయడం, హైదరాబాద్ని ఒక ముస్లిం రాజ్యంగా మార్చడం. 1938లో ఇట్టెహాడ్ ముస్లిం లీడర్ బహదూర్ యాజంగ్ కాకి చొక్క వేసుకున్న సైనికులతో ఒక టీంని స్థాపించాడు. వాళ్ళకి రజాకార్లని పేరు పెట్టాడు. యాక్చువల్గా రజాకార్ ఒక అరబిక్ పదం. రజాకార్ అంటే స్వయం సేవకుడు అని అర్థం. వీళ్ళకి ఎలాంటి పవర్స్ ఉంటాయంటే వీళ్ళు అవసరమైనప్పుడల్లా ఆయుధాలను ఉపయోగించి మనుషులను చంపవచ్చు. వీళ్లలో ఎక్కువగా అరబ్బులు, పఠాన్లే ఉండేవారు. 1944లో బహదూర్ చనిపోయాడు. 1946లో రజాకారుల బాధ్యతను కాసిం రిజ్వీ చేపట్టాడు. ఇతను ముస్లింలను ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేశాడు. వాళ్లని ముఖ్య స్థానాలలో ఉంచాడు. ఒక రిపోర్టు ప్రకారం ఆ రోజుల్లో దాదాపు 2 లక్షల రజాకార్లు ఉండేవారని తెలిసింది. రజాకార్లకు మదర్ హైదరాబాద్ పైనాబాద్ అనే ఒక నినాదం ఉంది. అంటే శాశ్వతమైన హైదరాబాద్ అని అర్థం. నిజానికి రిజ్వీ ఒక ఉపాధ్యాయుడు. దానితో పాటు అలీగఢ్లో శిక్షణ తీసుకున్న లాయర్. ఇతని కింద రజాకార్ల ముస్లిం ప్రయోజనాల కోసం పనిచేసేవారు. వాళ్లు నిజాం రాజ్యాన్ని రక్షించడం కోసం నియమించబడ్డారు. వాళ్లు స్వాతంత్రం కోసం పట్టుబడ్డారు. 1947 వరకు రజాకార్లు ఎక్కువగా పరేడ్లు చేస్తూ ఉండేవారు. దీనితో పాటు నిజాం ప్రభుత్వానికి సలాం కొడుతూ ఉండేవారు. ఇంకా ఎన్నో బహిరంగ సభలు నిర్వహించేవారు. కానీ 1947 తర్వాత వాళ్లు నిజాం పాలనలో వచ్చిన మార్పులను అడ్డుకోవాలని చూశారు. నిజానికి రజాకార్లు చాలా ప్రమాదకరమైన సైనికులు. వీళ్ల గురించి సరిగ్గా చెప్పాలంటే ముసోలినీ బ్లాక్ షర్ట్స్, హిట్లర్ స్టార్మ్ ట్రూపర్స్ ఎంత ప్రమాదకరమైన వ్యక్తులో ఈ రజాకార్లు కూడా అంతే ప్రమాదకరమైన వ్యక్తులు. దీంతో పాటు ఈ రజాకార్లకు నిజాం అండ ఉండేది. వీళ్లకున్న ముఖ్య ఉద్దేశం ఒకటే, ముస్లిం రాజ్యం స్థాపించడం. వీళ్లకి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు. ఈ కారణం చేతనే హైదరాబాదులో వీళ్లు ఎన్నో ఉగ్రవాద దాడులు చేశారు. వీళ్లు హైదరాబాదులో చేసిన ఉగ్రదాడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రజాకారుల ఉగ్రవాదం. స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించారు. కానీ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికి అంగీకరించలేదు. దీని వెనుకున్న కారణమేంటంటే హైదరాబాద్ చుట్టూ హిందువులే ఉండేవారు. అలాంటి మధ్యలో ఒక ముస్లిం దేశం అంటే ఎవరూ అంగీకరించలేదు.
ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. ముందుగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ తర్వాత లూయిస్ మౌంట్ బ్యాటన్ హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశం అవ్వడానికి నిరాకరించాడు. అక్కడ ముందు నుంచే మతపరమైన గొడవలు జరుగుతుండేవి. దీంతో పాటు తెలంగాణలో దీనికి వ్యతిరేకంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. 1947 జూలై 11న హైదరాబాద్ని ఒక ప్రత్యేకంగా మార్చమని అడగడం కోసం కొంతమంది ప్రముఖ వ్యక్తులు నిజాం రాజ్యం మీదుగా ఢిల్లీకి చేరుకున్నారు. వీళ్లలో హైదరాబాద్ ప్రధానమంత్రి మీర్ లైక్ అలీ, మహమ్మద్ అహ్మద్ సైద్ ఖాన్, హోంమంత్రి అలీ యావర్ జంగ్, సర్ వాల్టర్ మాంగ్టన్తో పాటు హైదరాబాద్లోని ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి భారతదేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ విదేశీ సంబంధాలతో పాటు డిఫెన్స్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ పైన పూర్తి అధికారం భారత్కే ఉంటుంది. వీళ్ళందరూ లార్డ్ మౌంట్ బ్యాటన్, సర్ కాన్రాడ్ కార్ఫీల్డ్, విపి మేనన్ని కలుసుకున్నారు. కానీ ఒప్పందం కుదరలేదు. భారతదేశం హైదరాబాద్ని భారత్లో కలపమని కోరింది. 1947 సెప్టెంబర్లో భారత్కి నిజాంకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం హైదరాబాద్కి సంబంధించిన పూర్తి అధికారం అంతా నిజాంకే చెందుతుంది. కానీ ఆ ఒప్పందం స్వీకరించడానికి నిజాం ప్రభుత్వానికి చెందిన నాయకులు ఒప్పుకోలేదు. అప్పటికి మన నెహ్రూ గారు దీన్ని శాంతియుతంగానే పరిష్కరించాలని అనుకున్నారు. అందుకనే నెహ్రూ గారు హైదరాబాద్ పైన ఎటువంటి దాడులు చేయలేదు. ఆ తర్వాత హైదరాబాద్ విధానాలు పూర్తిగా మారిపోయాయి. నిజాం గారు ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారు. 1947 అక్టోబర్ 28న నిజాం గారు ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ పైన సైన్ చేస్తానని చెప్పారు. కానీ ఈ నిర్ణయం రజాకారుల నాయకుడు కాసిం రిజ్వీకి అస్సలు నచ్చలేదు. నిజాం గారు ఒప్పందానికి ఒప్పుకోవడం వల్ల రిజ్వీకి చాలా కోపం వచ్చింది. ఆ రాత్రికి రాత్రే వాల్టర్ మౌంటైన్, సయ్యద్ సుల్తాన్ అహ్మద్, నవాబ్ చట్టరి ఇంటిపైన నిఘా ఉంచాడు. ఒకవేళ ఆ తర్వాత రోజు నిజాం గారు డాక్యుమెంట్ పై నిజంగానే సైన్ చేస్తే వాళ్ళ ఇంటిని కాల్చేస్తానని హెచ్చరించాడు. ఇక్కడి నుంచి హైదరాబాద్ చరిత్ర అంతా మారిపోయింది. దీని గురించి మున్షీ గారు తన పుస్తకం ది ఎండ్ ఆఫ్ ఎరాలో క్లియర్గా చెప్పాడు. ఈ పుస్తకంలో కాసిం రిజ్వీ కాగితం పైన కలంతో రాసే వాక్యాల కన్నా కత్తి తీసుకుని పోరాడి చనిపోయిన వ్యక్తులే గొప్పవారని చెప్పాడు. దీంతోపాటు అతను నిజాంతో, మీరు మాతో కలిసి ఉంటే బంగాళాఖాతంలోని నీటి చుక్కలు మీ పాదాలను ముద్దాడతాయి, మేము ఎర్రకోటపైన ఆసఫ్ జహీ జెండాను ఎగరవేస్తామని చెప్పాడు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకే హైదరాబాదులో అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి. కాసిం రిజ్వీ ఆదేశాల మేరకు రజాకార్లు హైదరాబాద్ని తన అధీనంలోకి తీసుకున్నారు. వాళ్లందరూ కలిసి దొంగతనాలు, హత్యలు చేయడం మొదలుపెట్టారు. హిందువులపైన దాడులు చేయడం మొదలుపెట్టారు. వాళ్లు ముఖ్యంగా హిందువులనే టార్గెట్ చేసేవారు. హైదరాబాద్ని స్వతంత్ర దేశంగా మార్చడం కోసం వాళ్లు ఎదురు తిరిగిన ముస్లింలను కూడా వదల్లేదు. అనుమానం వచ్చిన వ్యక్తులందరిపైన దాడి చేశారు. వాళ్లు ముస్లింలు కావచ్చు లేదా హిందువులు కావచ్చు, వాళ్లందరినీ చంపేశారు. ఆగస్టు 27, 1948న రజాకార్ల సైన్యం పోలీసులతో కలిసి బైరన్పల్లి గ్రామాన్ని ఆక్రమించుకున్నారు. 1948 జూన్ నుంచి రజాకార్ల బైరన్పల్లిని ఆక్రమిస్తూ ఉన్నారు. అక్కడున్న గ్రామాలలోన్న ప్రజలపైన గొడ్డలితో, లాఠీలతో, ఎన్నో భయంకరమైన ఆయుధాలతో దాడి చేశారు. గ్రామాన్ని రక్షించడానికి ఎంతో మంది కాపలాగా ఉండేవారు. వాళ్లు రజాకార్లు వచ్చే ముందే ప్రజలందరికీ సమాచారం ఇచ్చేవారు. గ్రామ ప్రజలందరూ కలిసి చాలా పదునైన రాళ్లను సేకరించేవారు. దొరికిన ఆయుధంతో రజాకార్లతో యుద్ధం చేసేవారు. ఈ గ్రామీణ ఆయుధాలతోనే వాళ్లు 3 సార్లు రజాకారుల దాడులను అడ్డుకున్నారు. కానీ 4వసారి చాలా ఎక్కువ మంది రజాకార్లు వచ్చారు. దీనివల్ల ప్రజలు వీళ్లని అడ్డుకోలేకపోయారు. ఆ సమయంలో బతుకమ్మ పండగ జరుపుకుంటున్నారు. ఆగస్టు 27న రజాకార్లతో కలిసి హైదరాబాద్ స్టేట్ పోలీసులు బైరన్పల్లిని ఆక్రమించుకున్నారు. రజాకార్లు గ్రామీణ రక్షక భటులను పట్టుకుని వాళ్లను చంపేశారు. అమాయకమైన గ్రామ ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ప్రజలను ఎంచుకుని లైన్లో నుంచోపెట్టి చంపారు. వాళ్లని చంపుతున్నప్పుడు 3 వరుసగా నుంచోపెట్టి ఒక్కొక్కరిగా అందరినీ చంపేసేవారు. ఆడవాళ్లని నగ్నంగా నాట్యం చేయమని కష్టపెట్టారు. చాలామంది పైన అత్యాచారాలు కూడా చేశారు. వాళ్లలో చాలామంది స్త్రీలు బావులలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 120 మంది స్త్రీలు బావిలో దూకి చనిపోయారు. ఈ భయంకరమైన దృశ్యాలు హైదరాబాద్ ప్రజలకి చాలా కోపం తెప్పించింది. రజాకార్లు ఏ విధంగా అమాయకమైన ప్రజలను చంపారనే సమాచారం గురించి ది హిందూ న్యూస్ పేపర్లో 2017లో రెడ్డి అని ఒక వ్యక్తి చెప్పిన కథాధారంగా పబ్లిష్ చేశారు. అతను స్లింగ్ షాట్ లాంటి ఒక సాధారణ ఆయుధంతో ఎలా రజాకార్లను అడ్డుకున్నారో చెప్పాడు.
కానీ రజాకారుల తుపాకుల ముందు వాళ్లు చాలాసేపు పోరాడలేకపోయారు. ఏ విధంగా రాత్రి తర్వాత ఉదయం వస్తుందో హైదరాబాదులో కూడా ఈ చీకటి అంతమైంది. ఆపరేషన్ పోలో, రజాకారుల పతనం. 1948లో జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే ఒక మిషన్ని చేపట్టింది. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ని భారతదేశంలో కలుపుకోవడం. ఈ పేరు పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఆ సమయంలో హైదరాబాద్లో 17 పోలో మైదానాలు ఉన్నాయి. అందుకనే ఈ మిషన్కి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. సెప్టెంబర్ 13, 1948లో మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో భారత ప్రభుత్వం హైదరాబాద్ పైన యుద్ధం ప్రకటించింది. గాలిలో కూడా దాడి చేయడం కోసం పోలో టాస్క్ ఫోర్స్ని నియమించింది. ఈ యుద్ధంలో భారత ప్రభుత్వం రజాకారులని, నిజాం సైన్యాన్ని సరిగ్గా అంచనా వేసింది. రజాకారులకి కేవలం అత్యాచారం చేయడం మాత్రమే వచ్చు. అమాయకమైన ప్రజలను దోచుకుని వాళ్లని చంపడం మాత్రమే వచ్చు. భారత సైన్యంతో యుద్ధం చేయడం వాళ్లకి చాలా కష్టమైన పని. వాళ్ల దగ్గర చాలా తక్కువ ఆయుధాలు మాత్రమే ఉండేవి. దీనితో పాటు వాళ్ల దగ్గర అంతమంది మనుషులు కూడా లేరు. నిజానికి రజాకారులకి ఎయిర్ ఫోర్స్ కూడా లేదు. వాళ్ల దగ్గర యుద్ధానికి ఉపయోగించే వాహనాలు కూడా లేవు. పాత తుపాకీలు భారత సైన్యంతో ఎంతసేపు పోరాడగలవు? కొంత సమయంలోనే రజాకార్లు యుద్ధంలో ఓడిపోయారు. రజాకార్లు ఈ యుద్ధంలో పాకిస్తాన్ వాళ్లకి సాయపడుతుందని భావించారు. కానీ యుద్ధం జరగడానికి సరిగ్గా 2 రోజుల ముందే జిన్నా చనిపోయాడు. దీనివల్ల పాకిస్తాన్ రజాకార్లకి ఏ సాయం చేయలేకపోయింది. భారతీయ సైన్యం కేవలం 5 రోజులలో యుద్ధాన్ని ముగించింది. ఇండియన్ ఆర్మీ రికార్డ్స్ ప్రకారం సెప్టెంబర్ 18న సాయంత్రం 4 గంటలకి మేజర్ జనరల్ ఎల్ ఎడ్రోస్కి రజాకార్లు లొంగిపోయారు. కేవలం ఇది మాత్రమే కాదు, నిజాం ప్రధానమంత్రి మీర్ లైక్ అలీతో పాటు రజాకార్ల నాయకుడు కాసింని కూడా అరెస్టు చేశారు. హైదరాబాద్ని భారతదేశంలో కలిపిన వెంటనే రజాకార్లను అంతం చేశారు. దీంతో పాటు ఎంఐఎంని 10 సంవత్సరాల వరకు బ్యాన్ చేశారు. కాసిం రిజ్వీ 1957 వరకు జైల్లో శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత అతన్ని జైలు నుంచి విడుదల చేసి 48 గంటల్లో పాకిస్తాన్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ విధంగా రజాకారుల చరిత్ర ముగిసింది. బైరన్పల్లిలో జరిగిన సంఘటనలు, ఆపరేషన్ పోలో హైదరాబాద్ ప్రజలు ఎంత కష్టాలను ఎదుర్కొన్నారో చెప్తున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషికి భారతదేశ ప్రజలందరూ ఎప్పుడూ రుణపడి ఉంటారు. ఆ కాలంలో ప్రజలను కాపాడిన రక్షకులకి భారతదేశం ఎప్పుడూ రుణపడింది. ఈ రజాకార్ల గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.